విశాఖలో యాదవ్ భవనం కోసం కేటాయించిన భూమిని కూటమి సర్కార్ రద్దు చేయడంపై యాదవ్ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో యాదవుల విజ్ఞప్తి మేరకు ఎండాడ హైవే సమీపంలో 50 కోట్ల విలువైన 50 సెంట్ల భూమిని యాదవ భవన నిర్మాణానికి సర్కార్ కేటాయించింది. ఆ స్థలంలో వారు భూమి పూజ కూడా నిర్వహించారు. అయితే తాజాగా చంద్రబాబు సర్కార్ ఆ కీలక ప్రాంతంలో ఉన్న భూ కేటాయింపును రద్దు చేసి హైవేకు దూరంగా ఓ మారుమూల ప్రాంతంలో తక్కువ రేటు పలికే భూమిని ప్రత్యామ్నాయంగా కేటాయించడం యాదవ వర్గాల ఆవేదనకు కారణమైంది. రాజకీయ దురుద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని వైఎస్ఆర్సీపీ యాదవ సంఘాల నేతలు మండిపడుతున్నారు. వైఎస్ జగన్ హయాంలో యాదవులకు రాజకీయంగా ప్రత్యేక ప్రాధాన్యత కల్పించారు. విశాఖ నగరంలోని పలు కీలక పదవులు కూడా యాదవ సంఘాల నాయకులకు అప్పగించారని వారు గుర్తు చేసుకున్నారు. యాదవుల కోసం జగన్ ఇచ్చిన విలువైన భూమిని రద్దు చేసి నగరానికి దూరంగా ఉన్న తక్కువ రేటు స్థలాన్ని కేటాయించడం అన్యాయమని వారు విమర్శిస్తున్నారు. భవన నిర్మాణ ఆలస్యానికి గురికాకుండా పూర్వం కేటాయించిన విలువైన భూమిని తమకు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే వైఎస్ జగన్ కేటాయించిన స్థలాన్ని రద్దు చేశారు. అందుకే మారుమూల ప్రాంతంలో యాదవ్ భవనానికి స్థలం కేటాయించారని విశాఖ తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మాజీ మేయర్ హరివెంకట కుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు.